తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే వలి గారు. మేడం, కర్నూలులో ఒక అమానుష ఘటన, చాలా దారుణమైన ఘటన. 9వ తరగతి బాలికని ఆటో డ్రైవర్, ట్రాక్టర్ డ్రైవర్ ఇద్దరూ కలిసి లైంగిక దాడి చేశారు. స్టోరీ ఏంటంటే, బాలిక తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటారు. రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితి వాళ్ళిద్దరిది. ఉదయాన్నే వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమైనా స్కూల్లో డ్రాప్ చేయడానికి ఒక ఆటో డ్రైవర్ని అప్పగించారనమాట. ఉదయాన్నే వస్తాడు, ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్తాడు. వీడు అదే అదునుగా ఈ బాలికని మాయమాటలు చెప్పి లోబరుచుకొని లైంగిక దాడి చేయటమే కాకుండా, వీడి ఫ్రెండ్ ట్రాక్టర్ డ్రైవర్ అంట, వాడికి కూడా చెప్తే వీడు కూడా ఈ అమ్మాయితో ఈ పని చేశాడు. తర్వాత కట్ చేస్తే ఏంటంటే, ఆమెకి గర్భం వచ్చింది, మగ శిశువుకి జన్మనిచ్చిందంట. ఎంత బాధాకరం చూడండి. తర్వాత అసలు పోలీసులు ఇంటరాగేట్ చేస్తుంటే కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే ఇన్ని రోజుల పాటు ఈ తల్లిదండ్రులను కూడా బెదిరించి బయటకు చెప్తే చంపేస్తానని చెప్తే వీళ్ళు నోరు తెరవలేదా? పాప అమాయకులు వాళ్ళు. ఏం చెప్తారు మీరు? అది ఇంట్రాగేషన్లో తేలాలి తల్లిదండ్రుల విషయం ఏంటనేది. ఇంకపోతే ఇలా ఆటోల్లో పిల్లల్ని ఇలా చేయటం అనేది గతంలో కూడా చాలా జరిగాయి. ఇది మనం కొన్ని వర్డ్స్తో మనం దీన్ని చెప్పలేం. దారుణం అని, దుర్మార్గం అని సరిపోవు ఆ మాటలు. ఏంటి, కత్తి కండ తీయాలి స్పాట్లో. ఏమనుకుంటున్నారు ఒక ఆడపిల్ల అంటే? ఇప్పుడు బజార్లోకి వస్తువు బాగుంది, వెంటనే కొనేసుకుందాం, మనకి సొంతం చేసేసుకుందాం అన్నట్టుంటుందా? ఒక ఆడపిల్ల అది నిండు జీవితం. ఒక తల్లిదండ్రులు కని పెంచి పోషించి ఆ పిల్లకి కూడా కాస్తంత చదువు అబ్బాలని చెప్పి స్కూల్కి పంపిస్తుంటే, వాళ్ళు కూలినాలి చేసుకుంటూ మాలాగా మా పిల్ల ఉండకూడదు, మాకన్నా ఒక స్థాయి పైన ఉండాలి, చదువుకోవాలి. మనం అంటున్నాం కదా, పిల్లలకి చదువులు చెప్పించండి, వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండాలి అని మనం మొత్తుకుని బట్టి వాళ్ళల్లో కూడా కొంచెం మార్పులు వస్తున్నాయి. పిల్లల్ని కాస్త చదివించడానికి ముందుకు వస్తున్నారు. లేకపోతే వాళ్ళల్లో కూడా బాల్య వివాహాలే ఉన్నాయి కదండి. కూలీనాలి చేసుకునే వాళ్ళల్లో కూడా 12, 13, 14 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. కానీ పాపం ఈ మధ్యకాలంలో చదివిస్తున్నారు, ఏదో ఒక ఆశ మన పిల్లలు బాగుపడతారని. మరి వీళ్ళు బాగుపడినవారు కదా ఇలాంటి చెత్త వేధాలు. మరి వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళు చేసుకునే పనులు చేసుకోకుండా దారిలో ఏది కనపడితే ఇంకా దాని మీద కన్ను వేయటం. నిన్ను ఎంత నమ్మి ఆ పాపని ఆటోలో పంపిస్తున్నారు వాళ్ళు. నీ చెల్లెలు అనుకో, నీ కూతురు అనుకో, పోనీ పక్కింటి వాళ్ళ పిల్లంటే కూడా నీకు అంతకంటే మేనమామ లాంటి బాధ్యత నీకుంటుంది. నువ్వు ఏం చేసావు మరి? మళ్ళీ ఇంకొకటి తోడు దొంగ, అమ్మో నన్ను ఒక్కడే పట్టుకుంటారేమో రేపొద్దున్న, నాకు ఇంకొకటి తోడుంటే వాడి మీద నెట్టేయచ్చు అని చెప్పి ఇంకో తోడు దొంగని తెచ్చుకోవటం, వాడికి కూడా అలవాటు చేయటం. మరి బెదిరింపులు చేస్తే కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను, పిల్లల వరకు వెళ్ళవండి వీడియోస్. పిల్లలు ఏంటంటే ఇలాంటివి చూడరు కదా, వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి కావాల్సి చూసుకుంటారు. ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు బెదిరించినా సరే ఇంటికైతే వెళ్తుంది కదా, చెప్పేయాలని చెప్తుంటే వినట్లేదు వీళ్ళు, మూసేస్తున్నారు. వాళ్ళు బెదిరిస్తున్నారు, మీ అమ్మని చంపేస్తాం, నాన్నని చంపేస్తాం, నిన్ను చంపేస్తాం, ఇలా బెదిరించంగానే ఆ ఒక బెదిరింపుకి వీళ్ళు లొంగిపోయి చెప్పటం లేదు. ఇంకా మీరన్నట్టు 9 నెలలు గర్భం ఎలా దాగింది ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసినప్పుడు వాళ్ళైనా అల్లరి చేయాలి కదా. చేయలేదు అంటే మీరు అన్నట్టు వాళ్ళని కూడా బెదిరించారా? వాళ్ళని బెదిరించి ఆఫ్టర్ ఆల్ ఇద్దరు కుర్రాళ్ళు ఒక ఆడపిల్లని చెరుస్తుంటే ఈ రకంగా మౌనంగా ఉంటారా తల్లిదండ్రులు? వాళ్ళు ఎలాంటి తల్లిదండ్రులు? ఇప్పుడు వాళ్ళ ప్రాణం కంటే, అంటే పిల్ల జీవితం కంటే వాళ్ళ ప్రాణం ఎక్కువ. అరే మా పిల్ల నాశనం అయిపోతుంది అని చెప్పి మేము ఉన్నావా లేకపోయినా పర్వాలేదు, మా పిల్ల జీవితం ముఖ్యం అని అనుకుంటారే తల్లిదండ్రులు. మరి వీళ్ళు నిజంగా బెదిరింపులకి లొంగి ఆగారా? లేకపోతే 9 నెలల గర్భం ఇంట్లో కనపడకుండా ఎట్లా పోయింది? ఇప్పుడు పోలీసులు విచారణలో ఆడియో, ఫోన్లలో ఉన్నటువంటి ఆడియో క్లిప్స్ అన్ని కూడా తీసుకున్నారంట. వీళ్ళు ఎలా బెదిరించారు ఈ అమ్మాయిని, వీళ్ళ తల్లిదండ్రులను ఎట్లా, అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి ఇది కూడా కిరాతకమే కదా. ఇది కూడా ఒక పిల్ల జీవితం నాశనం చిన్న పిల్ల అండి పాపం, 9వ తరగతి అంటే అసలు చూడండి. ఆ పిల్లని ఆ విధంగా ఇద్దరు కలిసి పాడు చేస్తే ఆ పిల్ల జీవితం ఏంటి? చెప్పకపోవడం ఏంటి? అసలు అంత బుద్ధి తక్కువతనంతో ఉన్నారా వీళ్ళు? ఇది తప్పు. ఇప్పుడు అడవి మృగాలు ఏది కనిపిస్తే దాని మీద పడతాయి. అవి తప్పించుకుని తిరగాల్సిన బాధ్యత ఎవరిది మీరు చెప్పండి? యువతలో ఉన్న సాధు జంతువులదైనా మనుషులైనా వాళ్ళది కదా బాధ్యత. మరి వీళ్ళు ఎందుకు అలా టాలరేట్ చేయాల్సి వచ్చింది?
ఇన్ని నెలలు. ఇన్ని నెలలు. తప్పు ఎవరు తప్పుడు అంటే వీళ్ళదే అని చెప్తా నేను. ఇప్పుడు నువ్వు ఇన్ని నెలలు నువ్వు ఆ బెదిరింపులకి లొంగి నీకు తెలిసే ఇద్దరితో నువ్వు గడిపావు ఇన్ని రోజులు. నీ వయసు 14 అయినా ఆ శరీరం తట్టుకుంటుందా? అయినా కూడా అమ్మాయి బయటకు చెప్పలేదు అంటే ఆ తప్పు ఎవరిది? ఇక్కడే ఉంది ఆ తప్పు అంతా. ఒకవేళ ఇంట్లో తెలిసింది అయినా ఊరుకున్నారు, వాళ్ళది కూడా తప్పు. ఇన్ని నెలలు ఎంత భయంకరమైన తప్పో తెలుసా అండి ఇది. ఒక చిన్న పిల్ల శరీరాన్ని తల్లిదండ్రులు ఎంత బాధ పెట్టారనేది నాకు చాలా ఇదిగా ఉంది. అసలు ఈ రాక్షసుల్ని ప్రోత్సహించారన్నట్టు లెక్క కదా. అసలు ఇక చదువు స్కూల్కి వెళ్ళిందా? 9 నెలలు చదువు సాగిందా? మరి అలాంటప్పుడు వీళ్ళు ఆ పిల్ల జీవితం నాశనం అయిపోయిందని వెంటనే తెలిసిపోతుంది. అక్కడ తెలిసిపోయినప్పుడు కేసు పెట్టద్దా వెళ్ళి? మరి అందరినీ పిలిచి పంచాయతీ పెట్టాలి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకు ఊరుకున్నారు? ఆ పిల్ల డెలివరీ ఒక బాబుకి జన్మనివ్వటం ఏంటి అంటే ఇంకో దుర్మార్గుడు పుట్టాడు, సంకరజాతి దుర్మార్గుడు. ఏమంటారంటే ఏమనాలి వాళ్ళని? అక్రమ సంతానం అనాలా, రాక్షస సంతానం అనాలా? దేనికి ఉపయోగపడతాడు రేపొద్దున వాడు? ఏ అనాశరణాలయంలో పెరిగినా కూడా వాడి శరీరంలో ప్రవహిస్తుంది 2 చెడు రక్తాలు. ఎవడని చెప్తారు? అంతే కదండి. వాడు కూడా ఇంకో దుర్మార్గుడుగా తయారవ్వడని ఏంటి గ్యారంటీ? కాబట్టి ఈ తప్పంతా అమ్మాయి వైపే కనిపిస్తుంది. అమ్మాయి తల్లిదండ్రులు. పిల్లకి తెలీదు, చిన్నపిల్ల సహజంగానే భయపడుతుంది. ఇంట్లో తెలిసినప్పుడు తల్లిదండ్రులు ఎందుకు ఊరుకున్నారు? తెలియకుండా లేదని మాత్రం అనొద్దు, తెలుసు. 9 నెలల గర్భం చెప్తూనే ఉంటుంది కదా, ఇది తప్పు జరుగుతుంది అని. చూసి ఎందుకు ఊరుకున్నారు? ఎంత కూలికి వెళ్తే మాత్రం ఇంట్లో ఉండరా? తల్లిదండ్రులు కూడా అసలు అమ్మాయి స్కూల్కి అసలు ఎట్లా పోతుంది, ఆమె ఏమన్నా ఇబ్బందులు పడుతుందా, ఒక కంట కనిపెట్టాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులు బాధ్యత. కనిపెట్టాలి కదా. ఒక 3 నెలలు 4 నెలలు ఎవరికీ తెలియదు, ఏదో అయిపోయింది అనుకుందాం. మిగతా నెలలు కాబట్టి ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి మనం బాధపడే ప్రయోజనం లేదు. తప్పు అంతా ఇటువైపు కనిపిస్తుంది. ఇంకా తప్పు చేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి అందరికీ సమానమైన శిక్షలు ఉండాలి. వలి గారు ఒక హత్య చేసిన, ఒక నిండు జీవితాన్ని నాశనం చేసిన, ఎంత అసలు ఒక చిన్నపిల్లని ఎంత కిరాతకంగా అసలు ఎట్లా చెప్పండి? ఇద్దరు కలిసి ఎవరికి తెలియకుండా వాళ్ళ మనసు అంతరాత్మ చెప్పలేదా వాళ్ళకి? ఒక ఆడపిల్లని మనం ఇలా చేస్తున్నామని చెప్పలేదా వాళ్ళ అంతరాత్మ? ఇంటికి వెళ్తే పెద్ద చెప్తారు కదా, సాధువుల్లాగా మాట్లాడతారు ఇళ్ళకెళ్ళి. అమ్మల గురించి, అక్కల గురించి. 9వ తరగతి బాలికి తెలుసు ఏం జరుగుతుంది ఏంటని తెలుసు. బెదిరింపులకు లొంగిందని చెప్తున్నారు కదా. బెదిరింపులకు లొంగడం ఏంటి? ఇప్పుడైనా సరే స్కూళ్ళల్లో ఇప్పుడు పిల్లలు ఎవరు ఇలాంటివి చూడరు అనుకుందాం. ఇప్పుడు పెద్దవాళ్ళు చాలామంది చూస్తారుగా. అందులో టీచర్స్ ఉండొచ్చు, లాయర్స్ ఉండొచ్చు, లేకపోతే హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, ఎవరైనా సరే, మదర్స్, టీచర్స్ అయినా. వీళ్ళు స్కూల్లో చెప్పాలండి. స్కూళ్ళల్లో ఎవరు మీ క్లాస్మేట్ అయినా మీద చెయ్యేస్తే, కన్ను గీటితే, లేకపోతే ఇద్దరం కలిసి షికారుకి వెళ్దాం రా అని అంటే, ఇలాంటివి జరుగుతున్నాయి కదా, వెంటనే కంప్లైంట్ చేయండి. రిజెక్ట్ చేయండి కాదు, కంప్లైంట్ చేయండి. ఫస్ట్ స్కూల్లో చేయండి. వాడు స్కూల్కి వస్తాడు కాబట్టి స్కూల్లో అబ్బాయి అనే కాదు, బయట జరిగినా సరే స్కూల్లో అయినా ఇన్ఫామ్ చేయండి, ఇంట్లో అయినా ఇన్ఫామ్ చేయండి. స్కూల్లో ఎందుకు అంటున్నానంటే వీళ్ళు ఇంటి దగ్గర భయపడి చెప్పలేకపోతే ఈ టీచర్స్ ద్వారానన్నా ఇంటికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అవును. అంతేగాని మీరు లొంగి చంపేస్తానని నిజంగా చంపరు వాళ్ళు. ఎందుకంటే ఈ అమ్మాయితో వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి చంపరు. చంపితే వాళ్ళు మళ్ళీ బతుకుతారా? ఎప్పుడైతే ఫస్ట్ థ్రెట్లోనే ఏమీ చెయ్యరు. అవగాహన అంటారు దీన్ని, అవగాహన కల్పించాలి. 1, 2, 3 థ్రెట్స్కి ఏమి చెయ్యరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ వస్తువు కావాలి, ఆ విషయం కావాలి. కాబట్టి అంత తేలిగ్గా మొదటిసారి ఆ ప్రయత్నం చేశారు, అప్పుడే దాన్ని సీరియస్ గా అడ్డుకట్ట వేస్తే అమ్మో ఇటువైపు వెళ్ళొద్దు అన్న భయం కలుగుతుంది. వెంటనే చెప్పాలి వీళ్ళు. నేను గతంలో కూడా చాలా రోజుల క్రితం ఒక వీడియో చేశాను. ఏ మనసులో ఏ చిన్న బాధ ఉన్నా సరే నీ పక్కనున్న నీ కో స్టూడెంట్, నీ ఫ్రెండ్కైనా చెప్పమని చెప్తాను నేను. వాడైనా ఇంకొకరికి చెప్పే ఛాన్స్ ఉంటుంది, లేదా వీళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పే అవకాశం ఉంటుంది. లేకపోతే టీచరు ఎరా నువ్వు వాడి పక్కన కూర్చుంటావు కదా, వాడు ఎందుకు అలా ఉంటున్నాడు అని అడిగితే ఈ అబ్బాయి టీచర్కి చెప్పే అవకాశం ఉంటుంది. అలా పేరెంట్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ న్యూస్. అసలు ఎవరికి చెప్పకపోతే ఎలా? పక్కన స్టూడెంట్కైనా చెప్పాలి, ఇంట్లో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉంటే వాళ్ళకైనా చెప్పాలి, టీచర్స్కైనా చెప్పాలి, తల్లిదండ్రులకైనా చెప్పాలి. భయం ఎందుకండి? భయపడకూడదు. ఆ విషయం కూడా నేర్పాలి. తల్లిదండ్రుల దగ్గర భయం ఏంటి? మిమ్మల్ని రక్షించే దేవుళ్ళు తల్లిదండ్రులు అంటే.
తోడబుట్టిన వాళ్ళు కూడా అంతే. మిమ్మల్ని రక్షించే కుటుంబం అది. మీరు వాళ్ళకి భయపడాల్సిన అవసరం ఏముంది? మీరు భయపడని చోటు ఏదన్నా ఉంది అంటే అది నువ్వు పుట్టి పెరుగుతున్న ఇల్లే. దానికి మించిన దేవాలయం ఇంకొకటి లేదు. నువ్వు ఎంత తప్పు చేసినా సరే తిట్టని ప్లేస్ ఏదన్నా ఉందంటే నీ పుట్టినిల్లే, అమ్మాయికైనా అబ్బాయికైనా. వాళ్ళకి నువ్వు భయపడుతున్నావు ఎందుకు? ఎవరైనా క్రిమినల్ ఎవరైనా సరే దాచిపెడతాడు, బయట నేరం చేస్తాడు. బయట నేరం చేసినప్పుడు లేని భయం ఇంట్లో చెప్పడానికి ఎందుకు? అందుకని ఏదైనా ఉంటే అది వేరే కాంటెక్స్ట్ అనుకోండి. పిల్లల సంగతి చెప్పాల్సి వస్తే అది నీకు దేవాలయం లాంటిది, నీకు తల్లిదండ్రులు దేవుళ్ళు లాంటి వాళ్ళు, గురువు కూడా దేవుళ్ళు లాంటి వాడే. వాళ్ళకి చెప్పాలి. ఏదైనా వస్తే వెంటనే చర్య తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇలాంటిది ఒక కేసు జరిగిందండి. 5th క్లాస్ చదివే పాప ఇలానే తెలిసిన వాళ్ళే కదా, పక్కన వాళ్ళే అని చెప్పి వాళ్ళకి ఆటో ఉంటే ఆటోలో స్కూల్కి రోజు ఏదో ఎక్స్ట్రా క్లాస్లో ట్యూషన్ ఏదో ఉంటే పాపను ఒక్కదాన్నే రోజు తీసుకెళ్ళాలి, తీసుకురావాలి ఈవినింగ్ టైంలో. నమ్మకస్తుడు కదా, పక్కింటి వాడు కదా అని ఇస్తే అతనికి పెద్దోడే, ఒక 50 years వరకు ఉండే వయసు అతను, 45 to 50 మధ్య వయసు, 10 ఏళ్ల పాప. చూడండి అసలు వాడి ఆలోచనలు. సేమ్ మీరు ఇందాక ఈ కేసు లాగానే ఆ పాప మీద కూడా చెయ్యేశాడు. చెయ్యేస్తే ఏంటి అంకుల్ ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు ఏం లేదులే ఊరికనే అని అన్నాడంట. అన్నప్పుడు చైతి అంకుల్ అందంట. ఏం కాదులే అన్నాడు. ఏం కాదేంటి తీ ఊరుకుంది. ఒకరోజు 2 రోజులు అట్లానే అలవాటు చేస్తున్నాడు అమ్మాయికి, టచ్ను అలవాటు చేస్తున్నాడు. ఏం చేసింది అమ్మాయి తెలుసా? ఇంటికి వచ్చి చెప్పేసింది. అది చేయాల్సింది. ఫస్ట్ ఏమో అడ్డుకుంది, తర్వాత రిజెక్ట్ చేసింది, మూడోసారి చెప్పేసింది. అది మంచి పని. చెప్పేయడం వల్ల వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఇట్లా ధైర్యంగా ఉండాలి. వాడిని చితగొట్టారు, పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు, ఇంకా చాలా కార్వాయి జరిగింది. ఈ కేసు నా దగ్గర కూడా వచ్చింది. నేను కూడా కొంచెం కౌన్సిలింగ్ చేశాను. అయితే ఆడపిల్లలు అనేవాళ్ళకి చిన్నప్పటి నుంచి బయట ఏం జరిగినా సరే ఇంట్లో చెప్పాలి. ఆ షేరింగ్ నేచర్ అనేది ఇంట్లో అలవాటు ఉండాలి. అంటే మగుడు పెళ్ళాలి ఇద్దరికి సఖ్యత ఉండాలి. సఖ్యత ఉన్నప్పుడు ఒక డేని మనము ఒక డిజైన్ చేసుకోవాలి, మార్నింగ్ టు నైట్ పడుకునే వరకు. అందులో కొంత భాగం పిల్లలతో స్పెండ్ చేయడం అంటే ఆటలాడటం, సినిమా చూడటం, బయటకు వెళ్ళి పానీపూరీలు తిని రావటం కాదు. వాళ్ళు పొద్దుటి నుంచి భార్య కానీ ఆవిడ ఉద్యోగం చేస్తే ఆవిడ కూడా, భార్య భర్త పిల్లలు అందరూ బయటకు వెళ్ళేవాళ్ళే తాళాలేసి. ఈవినింగ్ తాళం తీసి ఇంటికి రాగానే కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ ఒక మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ అంటే ఏంటి? జస్ట్ సరదాగా గడపటం. ఆ గడుపుతున్న క్రమంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమైనా సమస్యలు వచ్చాయా అని నలుగురు మాట్లాడుకోవాలి. ఆ పిల్లలు ఎంత అయినా సరే, డిగ్రీ చదువుతున్న పిల్లలైనా సరే, చిన్నప్పటి నుంచి ఎల్కేజీ అప్పటి నుంచి కూడా అలవాటు చేసినట్టయితే వాళ్ళు జీవితం చివరి వరకు కూడా ఫ్యామిలీతో వాళ్ళ విషయాలు ఏదైనా సరే గుడ్ ఆర్ బ్యాడ్ షేర్ చేసుకునే అలవాటు అనేది వాళ్ళకు ఉంటుంది. అది ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం నుంచైనా బయట పడగలుగుతారు, చెప్పుకుంటారు కాబట్టి, ఉపాయం ఆలోచించి ఒక సొల్యూషన్ తీసుకుంటారు కాబట్టి అందులో నుంచి బయట పడగలుగుతారు. అవును, అది ఉండట్లేదు ఈ రోజుల్లో, ఏ కుటుంబంలోనూ ఉండట్లేదు. మహా అయితే ఆటపాటలకు పంపిస్తున్నారు కాసేపు, లేదంటే ఏదన్నా నేర్చుకోవడానికి పంపిస్తున్నారు. ఇంకా వీళ్ళు వంట చేసుకోవడమో, ఆఫీస్ వర్క్లో కూర్చోవడమో ఇలా ఉంటుంది. మహా అయితే మధ్యలో కాసేపు మాట్లాడతారు. ఇది సరిపోదండి. ఇవాళ నీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎట్లా ఉందమ్మా, మేడం బాగున్నారా, సార్ బాగున్నారా, మీ పక్కన కూర్చున్న ఫ్రెండ్ వాళ్ళు బాగున్నారా, ఎలా చదువుతున్నారు, ఏం హోంవర్క్ ఇచ్చారు, ఎవరైనా ఏమైనా అన్నారా, లేకపోతే క్లాసులో ఎవరికన్నా ఇద్దరికి ఏదైనా గొడవ అయిందా, ప్రతిదీ అడగాలి. అలాగే భర్త భార్యను అడగాలి, భార్య భర్తను అడగాలి. ఆఫీస్లో ఏమైనా ఫేస్ చేస్తున్నావా అన్నప్పుడు అక్కడ సొల్యూషన్స్ దొరుకుతాయి. వీళ్ళకి కాస్త ఓదార్పు దొరుకుతుంది, కాస్త సపోర్ట్ దొరుకుతుంది. పిల్లలైతే వాళ్ళకి చాలా మనోధైర్యం కలుగుతుంది. ఏదైనా సరే మా అమ్మ మా నాన్న నాకు సాల్వ్ చేయగలరు, అండగా ఉంటారు, నాకే భయం లేదు అన్న ఆత్మవిశ్వాసంతో పెరుగుతారు. ఇది ఉందా చెప్పండి ఎక్కడన్నా? అది లేకపోబట్టి ఈ బెదిరింపులు చేసేవాళ్ళు చేస్తున్నారు, బెదిరింపులకి భయపడి ఈ జీవితాలు ఇలా పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మంచి పాయింట్ చెప్పారు మేడం. అంటే సమస్యకి పరిష్కారం మన ఇంట్లోనే ఉంది. ఖచ్చితంగా. ఒకళ్ళు తల్లిదండ్రులు చెప్తారు, మా మాట వినరండి, మా సలహా పనికిరాదండి. అది ఎప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చాక నువ్వు ఆ రోజే చెప్తే పనికిరాదు. అది ఇంతప్పటి నుంచి నీ మధ్యన పడేసుకో. ఒకటైనా ఇద్దరైనా పిల్లల్ని మీ మధ్యన పడేసుకుని నలపండి బాగా. ఏది అంటే ఏదో మాటలు మాట్లాడమని నేను చెప్పట్లేదు, అన్ని మంచి మాటలే, మంచి విషయాలే. ఏదైనా మంచి కథలు, పాటలు, మంచి మంచి క్లాసిక్ డాన్సెస్, ఏదైనా నేర్పుకోండి. ఒక మంచి అనేది అదేంటంటే యాక్చువల్గా బిడ్డ కడుపులో ఉన్నప్పుడే ఒక కోర్స్ అనేది ఉంటుంది, ఇన్ఫాంట్ ఎడ్యుకేషన్ అని. అంటే తెలుగులో చెప్పాలంటే గర్భ సంస్కారం.
పిండం కడుపులో పడిన దగ్గర నుంచి ఒక నెల తర్వాత ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. చేసినప్పుడు అది పెరిగి పెద్దయి ఒక స్థాయికి వచ్చే వరకు కూడా నేర్పుతూనే ఉండాలి. అంటే దశల వారీగా నేర్పుతూ ఉన్నప్పుడు అది మంచి పౌరుడు లేదా పౌరురాలుగా వాళ్ళు ఖచ్చితంగా తయారవుతారు. ఎందుకంటే ఆ వాల్యూస్ తోటి ఆ సంస్కారాలతోటి మనం పెంచుతాం కాబట్టి. అది సపరేట్ ఎడ్యుకేషన్. ఆ టాపిక్ నేను కూడా చాలామందికి అది ఇచ్చాను ఎడ్యుకేషను. అది మంచిగా రిజల్ట్ కూడా వచ్చింది. అలా ఇచ్చినప్పుడు ఆ పిల్లలు ఏమవుతారంటే మనం బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటాం, అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము. బయటకు వచ్చిన తర్వాత అవే సౌండ్స్ వాళ్ళు కోరుకుంటారు, అదే వాతావరణాన్ని బయటకు వచ్చి కూడా కోరుకుంటారు. నలుగురు మాట్లాడుతూ మనం ఉన్నప్పుడు బయటకు వచ్చాక మాట్లాడలేదనుకోండి వాళ్ళు ఏడుస్తారు. ఇన్ని రోజులు నెలలు 9 నెలలు మేము కబుర్లు విన్నాం, బయటకు రాగానే మాట్లాడరేంటి, వాళ్ళు ఏడుస్తారు. అది మనకు అర్థమై చావదు. ఓకే, అది స్టాప్ చేయకూడదు. అది ఆ ఎడ్యుకేషన్ నాకు తెలిసి 20-25 ఏళ్ళ వరకు కంటిన్యూ చేయాలి. అందులో ఏంటంటే మన వాల్యూస్, మన కల్చర్స్ అన్నీ ఉంటాయి. ఒక మంచి స్వభావం, మంచి నడవడిక అన్నీ కూడా ఉంటాయి, A to Z ఉంటాయి అన్నమాట. అవి మనం ఎక్కడ నేర్పిస్తున్నాం? 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చా గబుక్కు నువ్వు చెప్పావు అనుకో, ఎలా చూస్తారు వాళ్ళు? అది నువ్వు గడుపులో ఉన్నప్పుడే స్టార్ట్ చేయి, లేదా కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే స్టార్ట్ చేయి. నీ మాట ఖచ్చితంగా వింటారు. ఆ షేరింగ్ నేచర్ అనేది ఆ రోజు నుంచి అలవాటు చేస్తూనే ఉండాలి. ఓకే, చేస్తే గనక వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, ఒక మంచి పౌరులుగా వాళ్ళు ఎదుగుతారు, నిలబడతారు. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారు మేడం. ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ వీడియో తప్పకుండా చూడాలి, ఇందులో ఉన్న మంచిని గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని నాకు అనిపించింది. ఖచ్చితంగా ఉందండి. థ్యాంక్ యూ మిస్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.